హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. నింజా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. హాలీవుడ్ సినిమాల వల్ల నింజా అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. నింజా క్యారెక్టర్స్ బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు, నవలలు, వీడియో గేమ్స్ వంటివి వచ్చాయి. వాటి ద్వారా నింజా అనేవారు జపాన్ ప్రాచీన యుద్ధ కళను తెలిసినవారని, వారు ఎంతటి వారినైనా చంపేయగలరని, వారి వేషధారణ, చేష్టలు వింతగా భయం కొలిపేలా ఉంటాయనే విషయాలు మనలో చాలామందికే తెలుసని చెప్పాలి. అయితే ఈ నింజాల గురించిన అసలు చరిత్ర, వారి గురించిన కొన్ని ఆశ్చర్యకర విషయాలు మనలో చాలామందికి తెలియదు. అటువంటి 10 అన్నోన్ నింజా ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించే పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా చుచూ సూపర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 10. పూర్వం జపాన్లో నింజాలను ఆ పేరుతో పిలిచేవారు కాదట. నింజాలను షినోబి అని పిలిచేవారట. చైనా లిటరేచర్లో షినోబి లాంటి మనుషుల గురించి నింజా అనే పేరుతో ఉండటం, ఈ షినోబీలే చైనాలో నింజాగా పిలువబడి ఉంటారని కొంతమంది చరిత్రకారుల వాదన. ఈ విధంగా జపాన్కి చెందిన షినోబీలకు నింజా అనే పేరు సార్థకమైంది. నంబర్ 9. నింజాలు తమ శత్రువులను గాయపరచడానికి కానీ, చంపడానికి కానీ స్టార్ ఆకారంలో ఉండే ఆయుధాలను వాడతారని తెలుసు. అయితే అసలు నింజాల వద్ద అటువంటి ఆయుధాలు ఉండేవి కావట. ఈ స్టార్ ఆయుధాలను పూర్వం జపాన్లో సమురాయ్ అని పిలువబడే సైనికులు మాత్రమే ఉపయోగించేవారని, ఆ థ్రోయింగ్ స్టార్స్ని నింజాలు వాడినట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవట. 20వ శతాబ్దం మధ్యలో నింజాలపై వచ్చిన అనేక కామిక్ బుక్స్లో ఈ థ్రోయింగ్ స్టార్స్తో నింజాలు దాడి చేసినట్లు చెప్పడంతో అప్పటి నుంచి నింజాల వద్ద ఈ థ్రోయింగ్ స్టార్స్ ఉంటాయనే విషయం ప్రచారమైంది. నంబర్ 8. నింజా అనే పేరు వినగానే వారి వద్ద ఉండే ఆయుధాలతో పాటు వారు వేసుకునే ప్రత్యేకమైన దుస్తులు గుర్తుకు వస్తాయి. నింజాలు ఎక్కువగా ముఖానికి మాస్క్తో, నలుపు రంగు వస్త్రాలతో కనబడతారు. అయితే 1681లో రాసిన ది ట్రూ పాత్ ఆఫ్ ది నింజా అనే పుస్తకంలో వారి వస్త్రధారణ గురించి చాలా భిన్నంగా వివరించబడింది. ఆ పుస్తకం ఆధారంగా నింజాలు నేవీ బ్లూ రంగు ఉండే దుస్తులు ధరిస్తారని, ముఖానికి ఎటువంటి మాస్క్ వేసుకోరని, కేవలం తెలుపు లేదా తేలికపాటి రంగులు గల గుడ్డను తలకు చుట్టుకునేవారని ఉంది. జపాన్కి చెందిన చాలామంది చరిత్రకారులు కూడా ఈ వాదనను బలపరుస్తున్నారు. నంబర్ 7. నింజాలు ఎక్కువగా తమలో శక్తిని కేంద్రీకృతం చేయడానికి ఉత్తి చేతులతో శత్రువుపై దాడి చేసే సమయాల్లో కొన్ని రకాల హ్యాండ్ సైన్స్ని ప్రదర్శిస్తారట. అయితే ఈ హ్యాండ్ సైన్స్ పుట్టింది వీరి దగ్గర కాదట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ప్రసిద్ధి పొందిన యుద్ధ కళల్లో చేతి ముద్రలు ఒక భాగంగా ఉండేవి. బోధి ధర్మ వంటి వారు ఈ కళలను చైనా, జపాన్ దేశాలకు తీసుకువెళ్ళగా ఆ కళనే ఈ నింజాలు వాడేవారట. నంబర్ 6. ప్రపంచంలో మొట్టమొదటి ఫ్లాష్ లైట్ని కనిపెట్టింది ఈ నింజాలే అని జపాన్కు చెందిన చరిత్రకారులు చెబుతున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లో చీకటి గదుల్లో పనిచేసే నింజాలు ఆ చీకట్లో దారి వెతకడానికి కానీ, తమ టార్గెట్స్ని గుర్తుపట్టడానికి కానీ ఒక రకమైన గాజు సీసాకి చుట్టూ నల్లటి గుడ్డను కట్టి, దానికి ఒక ప్రక్కనున్న గుడ్డను చిన్నగా తెరవడానికి, ముయ్యడానికి వీలుగా కత్తిరించి ఆ సీసాలో కొవ్వొత్తిని వెలిగించి పెట్టేవారట. ఆ పరికరం అప్పట్లో నింజాలకు ఫ్లాష్ లైట్ లాగా పనిచేసేదట. నంబర్ 5. గూఢచారులుగా, రహస్య హంతకులుగా పేరుగాంచిన నింజాలు తాము అనుకున్న పని పూర్తి చేసి రావడంతో పాటు అలా చేసిన పనిలో ఒక్క ఆధారం కూడా దొరకకుండా ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారట. అందుకనే వారు ధరించే పాదరక్షల క్రింద నకిలీ ఫుట్ ప్రింట్స్ని అమర్చుకునేవారట. వారు నడిచిన ప్రాంతంలో పడ్డ కాలిముద్రలను బట్టి శత్రువులు వారిని చేరే అవకాశం ఎక్కువ కాబట్టి నింజాలు చిన్నపిల్లలలాగా, ముసలివాళ్లలాగా లేదా పిల్లులు, కుక్కల వంటి జీవుల పాదముద్రలను పోలి ఉండే ముద్రలను వారి పాదరక్షల క్రింద అమర్చుకునేవారట. నంబర్ 4.
మనలో చాలామందికి తెలిసింది ఏమిటంటే నింజాలు అనేవారు రహస్య గూఢచర్యంతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా హత్యలు చేస్తారు అని. అయితే కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం నింజాలు అందరూ హత్యలు చేసేవారో రహస్య గూఢచర్యం చేసేవారో కాదట. ఈ నింజాలలో 2 వర్గాల వారు ఉన్నారట. వారిని యాన్ నింజా, ఎన్ నింజా అని పిలిచేవారు. వారిలో యాన్ నింజా అనేవారు అందరికీ కనపడేలా ఒక గ్రూప్గా సైన్యంలా ఉంటారట. వీరు ఎక్కువగా ముఖ్యమైన వ్యక్తులకు రక్షణగా ఉండేవారట. రాజులు, మంత్రుల చుట్టూ అత్యంత శక్తివంతమైన వలయంగా ఏర్పడి ఉండేవారట. ఇక ఈ ఎన్ నింజాలు మాత్రమే రహస్య గూఢచారులుగా హత్యలు చేసేవారిగా ఉంటారు. వీరు సామాన్య మనుషులలో కలిసిపోయి సాధారణంగా జీవిస్తుంటారు. కానీ వీరు కేవలం తమకు వచ్చిన ఆదేశాలను అత్యంత గోప్యంగా పాటిస్తారు. నంబర్ 3, ఇంతవరకు అధిక శాతం కథలలో, సినిమాలలో నింజాలుగా మగవారే కనపడ్డారు. అయితే ఈ నింజాలలో ఆడవారు కూడా చాలా ఎక్కువగానే ఉండేవారట. గూఢచర్యం, హత్యలు చేసే నింజాలలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య ఉండేదట. ఎందుకంటే ఆడవారిని త్వరగా ఎవరూ అనుమానించలేకపోవడం, రాజభవనాలలో, ప్రముఖ వ్యక్తుల బంగళాలలో త్వరగా పనిలో కుదరగలగడం వంటి సానుకూలతలు ఉండటం చేత ఆడవారిని నింజాలుగా తయారు చేసి వారితో రహస్య కార్యాలు చేయించేవారట. నంబర్ 2, చారిత్రక ఆధారాలను బట్టి నింజా అనే వ్యవస్థ జపాన్లో మొదలై కేవలం కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే అయినట్లు తెలుస్తోంది. 11వ శతాబ్దపు ఆఖరిలో జపాన్ని పాలించిన హియాన్ అనే రాజవంశస్థుల పాలనలో కానీ, వారి తరువాత 12వ శతాబ్దంలో జపాన్పై ఏకఛత్రాధిపత్యం చేసిన కమాకురా రాజవంశస్థుల పాలనలో కానీ ఈ నింజా అనే వ్యవస్థ పురుడు పోసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఎక్కువగా 15 నుంచి 18వ శతాబ్దపు తొలినాళ్ల వరకు విస్తృతంగా మనుగడ సాగించినట్లు తెలుస్తోంది. నంబర్ 1, ఇప్పుడు రియల్ నింజాలు లేరా అని అడిగితే అవుననే చెబుతున్నారు నేటి పరిశోధకులు. 18వ శతాబ్దం ఆరంభం నుంచి జపాన్లో తలెత్తిన అనేక పరిస్థితుల కారణంగా నింజాలు తమ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయారని, అప్పట్లో వారిలో చాలామంది చనిపోగా తక్కిన కొద్దిమంది తమ అస్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసిపోయారని, అందువల్ల అసలైన నింజాలు జపాన్తో పాటు మరెక్కడా లేరని పరిశోధకుల వాదన. ఇప్పుడు నింజాలుగా చలామణి అవుతున్న వారు కేవలం 20వ శతాబ్దంలో నింజాలపై పుట్టుకు వచ్చిన కథల ఆధారంగా తయారైన వారని పరిశోధకుల వాదన. అయితే మరికొంతమంది మాత్రం అసలైన నింజాలు పూర్తిగా అంతరించి ఉండరని, ఇంకా వారు కానీ వారి వంశస్థులు కానీ తమ ప్రాచీన నింజా కళను సాధన చేస్తూ ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉండే ఉంటారని అంటున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నింజా అనే ప్రాచీన జపాన్ గూఢచారుల గురించిన 10 షాకింగ్ నిజాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Spacehead.